అలా థానోస్‌కి ఒక ప్లానెట్‌లో ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలుస్తుంది. నేనిప్పుడు ఇంత కష్టపడి చేసింది జస్ట్ ఇన్ఫినిటీ స్టోన్స్‌ని గనక కలెక్ట్ చేస్తే 1 సెకండ్‌లో చేసి పారేయొచ్చు. ఒక్క చిటికతో చెయ్యొచ్చు. యూనివర్స్‌ని కాపాడొచ్చు అని చెప్పి ఇన్ఫినిటీ స్టోన్స్ గురించి తెలుసుకుంటూ ఇన్ఫినిటీ స్టోన్స్‌ని వేటాడడానికి బయలుదేరుతాడు. అయితే సరే, వాళ్ళని నేనే అంతం చేస్తాను. గాడ్ ఆఫ్ లైట్నింగ్ అయిన జ్యూస్ తనకి తెలిసిన పవర్ఫుల్ గాడ్స్ అందరినీ కూడా ఒకటి చేసి కౌన్సిల్ ఆఫ్ గాడ్ హెడ్స్ అనే టీమ్ని ఫామ్ చేసి తన ఎనిమీస్ని నాశనం చేస్తూ గొప్ప దేవుడిగా మారతాడు. జ్యూస్ యాస్గార్డ్ లానే తనతో ఉన్న గాడ్స్ కోసం ఒలింపియా సిటీని క్రియేట్ చేసి చాలా పవర్ఫుల్ గాడ్గా మారిపోతాడు. థోర్ లాంటి వాళ్ళు కూడా జ్యూస్ చేసే సాహసాలకి ఫ్యాన్స్ అయిపోతారు. అలా తన శత్రువులందరూ నాశనం అయిపోవడం, కొత్త శత్రువులు రాకపోవడం, జ్యూస్ సాహసాలు చేయడం మానేసి ఒలింపియా సిటీలోనే ఎంజాయ్ చేస్తూ బద్ధకిష్టులా బండగా తయారైపోతాడు. ఒడిన్కి థోర్‌లాగా జ్యూస్‌కి కూడా ఒక మహాబలుడు పుడతాడు. తనే హెర్క్యులిస్. హెర్క్యులిస్ పుట్టుకతోటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాడు. చిన్నప్పటి నుంచే చాలా పవర్‌ఫుల్ క్రియేచర్స్‌ని లేపేసి పెరుగుతూ చాలా పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా మారతాడు. థోర్‌కి, లోకి ఉన్నట్టు హెర్క్యులిస్‌కి కూడా ఏరిస్ అనే ఒక తమ్ముడుంటాడు. హెర్క్యులిసే డేంజర్ గాడంటే వీడు ఇంకాను. వీడు నిరంతరం అలా పోరాడుతూ ఉండాలనే కోరిక వల్ల యూనివర్స్ అంతా తిరుగుతూ అందరితోటి ఫైట్ చేస్తూ ఉంటాడు. ఈ ప్లానెట్ ఇంకా పవర్ఫుల్‌గా మారడానికి సుప్రీం ఇంటెలిజెన్స్ అనే ఒక ఏఐని క్రియేట్ చేస్తారు. ఇది చాలా అడ్వాన్స్డ్‌గా, చాలా తెలివిగా ఉంటుంది. ఇది ప్లానెట్‌కి రాబోయే ప్రాబ్లమ్స్‌ని ముందే గెస్ చేసి క్రీ వారియర్స్ ఇంకా పవర్ఫుల్‌గా మారడానికి, గ్యాలక్సీని ఆక్రమించడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదే ఆ ప్లానెట్‌కి అలా కింగ్ అయిపోతుంది. అందరూ దాని మాటే వినడం మొదలుపెడతారు. అలా ఈ యూనివర్స్‌లో జరిగే ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా ఒక వాచర్ గమనిస్తూ ఉంటాడు. 1571 ఆ సమయంలో స్పానిష్ పీపుల్ మయాన్ సివిలైజేషన్ పైన అటాక్ చేస్తారు. అదే టైంలో వాళ్ళకి ఒక వైరస్ వస్తుంది. వాళ్ళ జాతి అంతా కూడా చనిపోయే టైంలోని వాళ్ళ జాతిలోనే ఒక పర్సన్‌కి కొన్ని వందల సంవత్సరాల క్రితం వకాండాలో పడిన వైబ్రేనియమే కొంత భాగం ఇక్కడ కూడా పడింది. దానివల్ల వచ్చిన మొక్కల్ని తింటే వైరస్ పోతుంది అని చెప్పి ఒక దేవుడు కల్లో చెప్తాడు. ఆ మొక్కని వెతుక్కుంటూ వెళ్ళి ఆ మొక్కని మెడిసిన్‌లా తీసుకుంటారు. దానివల్ల వైరస్ అయితే పోతుంది కానీ వాళ్ళకి కొత్త శక్తులొచ్చి వాళ్ళు వాటర్‌లోనే బతికేలాగా మ్యూటేట్ అయిపోతారు. అలా పైన బతకలేకపోతారు. కానీ ఒక ప్రెగ్నెంట్ వుమెన్ ఈ మొక్క తీసుకున్నప్పుడు తనకి పుట్టే బిడ్డ నేలపైన, నీటిలో కూడా ఉండగలుగుతాడు. అలాగే వాడు మ్యూటేట్ అయ్యి సూపర్ స్పీడు, సూపర్ స్ట్రెంగ్త్, గాల్లో ఎగరడం లాంటి పవర్స్ కూడా వాడికొస్తాయి. అలా కొన్ని సంవత్సరాల దాకా వాళ్ళు ఆ నీటిలోనే బతికేస్తారు. వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల మళ్ళీ నీటి బయటికొచ్చి చూస్తే స్పానిష్ పీపుల్ వాళ్ళ జాతిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ఇంక తను వాళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళ జాతికి తను రాజుగా మారిపోతాడు. అప్పటి నుంచే తన్ని అందరూ నేమోర్ అని పిలవడం మొదలు పెడతారు. హ్యుమానిటీ నుంచి సముద్రంలో తన జాతి మొత్తాన్ని కూడా దాచిపెట్టి వాళ్ళకి దొరికిన వైబ్రేనియంతో వాళ్ళు బాగా డెవలప్ అవుతూ ఉంటారు. 1600 సంవత్సరానికి వచ్చేసరికి భూమి మీద బ్లాక్ మ్యాజిక్, వేర్‌వుల్ఫ్, వ్యాంపైర్స్, బ్యాట్ లాంటి మాన్స్టర్స్, ఈవిల్ క్రియేచర్స్, డీమాన్స్ చాలా ఎక్కువైపోతాయి. కొంతమంది ఒక మాన్స్టర్ హంటింగ్ గ్రూప్‌గా ఫామ్ అయ్యి అలాంటి సూపర్ న్యాచురల్ క్రియేచర్స్‌ని హంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళలోనే బ్లాక్ స్టోన్ అనే పర్సన్ బ్లాక్ స్టోన్ అనే ఒక స్టోన్‌ని యూజ్ చేసుకొని చాలా క్రియేచర్స్‌ని, సూపర్ న్యాచురల్ థింగ్స్‌ని చాలా స్పీడ్‌గా పట్టుకొని ఆ గ్రూప్‌కి లీడర్ అయిపోతాడు. తర్వాత 1623లో అగతా బ్లాక్ మ్యాజిక్‌ని యూజ్ చేయడం వల్ల వాళ్ళ మదర్ ఇంకొంతమంది తనని చంపేద్దాం అనుకుంటారు. కానీ వాళ్ళ పవర్స్‌ని అబ్జర్వ్ చేసుకొని అగతాయే వాళ్ళని చంపేస్తుంది. ఎర్త్‌లో ఉన్న పవర్‌ఫుల్ విచెస్ గురించి వెతుక్కుంటూ వెళ్తుంది. అలా చాలామంది దగ్గర పవర్ అబ్జర్వ్ చేసి కొన్ని సంవత్సరాలు బతికేస్తుంది. కొన్ని సంవత్సరాలకి మ్యారేజ్ చేసుకుని ఒక పిల్లాడిని కంటుంది. ఆ పిల్లాడిని పట్టుకెళ్ళిపోవడానికి లేడీ డెత్ వస్తుంది. కానీ అగతా నాకు కొంచెం సమయం కావాలనడంతోటి లేడీ డెత్ వెళ్ళిపోతుంది. ఆ పిల్లాడితో అగతా చాలా టైం స్పెండ్ చేస్తుంది. ఆ పిల్లాడితో కలిసి విచెస్ రోడ్ అనే పాటని క్రియేట్ చేస్తుంది. పాట ఆ నోట ఈ నోట పడి బాగా పాపులర్ అయిపోతుంది. విచెస్ రోడ్ నిజంగానే ఉంది. ఆ విచెస్ రోడ్‌కెళ్తే మన కోరికలు తీరుతాయి అని చెప్పి చాలామంది నమ్ముతూ ఉంటారు. చాలా రూమర్స్ స్ప్రెడ్ అయిపోతాయి. అలా కొన్ని రోజుల తర్వాత లేడీ డెత్ మళ్ళీ తిరిగొచ్చి అగతా కొడుకుని పట్టుకెళ్ళిపోతుంది.
అగత్తా కొడుకు చచ్చిపోయాడని అగత్తాకి అర్థమైపోయి ఏడుస్తూ ఆ విచ్చెస్ రోడ్ పాట పాడితే చాక్లెట్ కోసం ఆశపడిపోయినట్టు ఒక అమ్మాయి వచ్చి నీకు విచ్చెస్ రోడ్ గురించి తెలుసా అని అడిగితే భలే దొరికేవే అని చెప్పి తనతోటి ఒక టీంని ఫామ్ చేయించి వాళ్ళ పవర్స్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఈ ట్రిక్నే చాలామంది పైన ప్లే చేస్తూ కొన్ని వందల సంవత్సరాలు బతికేస్తూ ఉంటుంది. 1839లో టోటల్ వరల్డ్ని రూల్ చేయడం కోసం కొంతమంది హైడ్రా సొసైటీని క్రియేట్ చేస్తారు. ప్రతి దేశాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయడం, ఇంటెలిజెంట్ పీపుల్ని వాళ్ళ టీంలోకి తీసుకొని పవర్ఫుల్ వెపన్స్ని క్రియేట్ చేయించి వార్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. 1860 ఆ టైంలోని విక్టర్ టైమ్లీ అనే క్యాంగ్ వేరియంట్ ఒకటి పుడతాడు. ఫ్యూచర్ నుంచి వచ్చిన మిస్ మినిట్స్ రవోనాకి టీవీఏ గైడ్ బుక్ దొరికేలా చేస్తారు. కానీ మళ్ళీ ఆ టైంకే టీవీఏ ఏజెంట్స్ వచ్చి విక్టర్ టైమ్లీకి ఆ బుక్ దొరకకుండా చేసేస్తారు. 1910 ఆ సమయానికి హైడ్రా డే బై డే చాలా అప్గ్రేడ్ అవుతుంది. సగం ప్రపంచాన్ని ఆక్రమించడానికి రెడీగా ఉంటుంది. ఎన్నో యుద్ధాలకి కారణమవుతుంది. ఈ హైడ్రాని అడ్డుకోవడానికి ప్రతి సోల్జర్ని ముందుకు నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. రాబోయే భవిష్యత్తులో సగం విశ్వాన్ని మింగేసిన థానోస్ని ఎదిరించడానికి యూనివర్స్ని కాపాడే అవెంజర్స్కి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు పుట్టే సమయం వచ్చింది. 1918 జూలై 4వ తారీఖున స్టీవ్ రోజెస్ పుడతాడు. స్టీవ్ పుట్టుకతోటే చాలా రోగాలతోటి బక్కచిక్కిపోయి చాలా పొట్టిగా వీక్గా ఉంటాడు. కానీ స్టీవ్కి చాలా దేశభక్తి ఎక్కువ. చిన్నప్పటి నుంచే దేశానికి సేవ చేయాలని చెప్పి మిలిటరీలో జాయిన్ అవుదామని చెప్పి చాలాసార్లు ట్రై చేస్తారు. కానీ తను చాలా బక్కగా వీక్గా ఉండడం ప్రతిసారి తన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటారు. తనలాంటి అంబిషన్స్ ఉన్న బక్కీ అనే అబ్బాయి స్టీవ్కి బాగా ఫ్రెండ్ అయిపోతాడు. స్టీవ్ చాలాసార్లు రిజెక్ట్ అయినా బక్కీ మాత్రం మిలిటరీకి సెలెక్ట్ అవుతాడు. 1931లో ఎటర్నల్స్ నుంచి విడిపోయిన కింగో ఇండియా వచ్చి బాలీవుడ్లో చాలా సినిమాలు తీసి పెద్ద సూపర్ స్టార్ అయిపోతాడు. 1931లోనే హిట్లర్ జర్మనీకి డిక్టేటర్ అవుతాడు. హిట్లర్ తన ఆర్మీని మోటివేట్ చేయడం కోసం ఓడిన్, థోర్ వాళ్ళ మైథాలజీ స్టోరీస్ని చెప్పించేవాడు. వాళ్ళలో స్మిత్ అనే పర్సన్ వాటిని గట్టిగా నమ్మేవాడు. అలా అయినా వాళ్ళ దగ్గరుండే టెసరాట్ లాంటి ఆబ్జెక్ట్స్ని దక్కించుకొని చాలా పవర్ఫుల్గా మారాలనుకునేవాడు. 1935లో స్మిత్ని డాక్టర్ అబ్రహాంని కిడ్నాప్ చేయమని చెప్పి పంపిస్తారు. డాక్టర్ అబ్రహాం సూపర్ సోల్జర్ సీరం పైన వర్క్ చేస్తూ ఉంటాడు. ఒక నార్మల్ పర్సన్ని కూడా చాలా స్ట్రాంగ్గా అది మార్చేస్తుంది అని తెలుసుకున్న స్మిత్ ఆ పవర్ నాకు ఎలా అయినా కావాలి, దాన్ని కంప్లీట్ చేయమని పదే సార్లు బెదిరిస్తూ ఉంటాడు. ఈ రోజుల తర్వాత గవర్నమెంట్ ఏజెంట్ అయిన పెగ్గీ కార్టర్ డాక్టర్ అబ్రహాంని సేవ్ చేస్తుంది. డాక్టర్ అబ్రహాం అప్పటికే సగం సూపర్ సోల్జర్ సీరంని కనిపెట్టేసి ఉంటాడు. అది అన్కంప్లీట్గా ఉంటుంది. అయినా కూడా స్మిత్ నాకు ఆ పవర్ ఎలా అయినా కావాలని చెప్పి ఇంజెక్ట్ చేసేసుకుంటాడు. తనకి పవర్స్ అయితే వస్తాయి, కానీ సైడ్ ఎఫెక్ట్గా తన హెడ్ రెడ్ స్కల్లా మారిపోతుంది. స్మిత్కి దొరికిన ఆ పవర్స్ తోటి ఎన్నో దారుణాలు చేస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన డాక్టర్ అబ్రహాం ఈసారి సూపర్ సోల్జర్ సీరం ఎవరి చేతిలో అయినా పడితే వాడు చాలా మంచివాడై ఉండాలి అని అనుకుంటాడు. పర్ఫెక్ట్గా ఈ సూపర్ సోల్జర్ సీరంని క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. గవర్నమెంట్కి వెపన్స్ సప్లై చేసే హోవర్డ్ స్టార్క్ ఒక మంచి ఇంజనీర్, బాగా బలిసినోడు. ఈసారి కొత్త వెపన్స్ని క్రియేట్ చేద్దామని చెప్పి వకాండా సరిహద్దుల్లో పడిన కొన్ని వైబ్రేనియం ముక్కలతోటి ఒక షీల్డ్ని క్రియేట్ చేస్తాడు. 1942లో ఓడిన్ చర్చ్లో దాచిపెట్టిన టెసరాట్ని రెడ్ స్కల్ కనిపెడతాడు. టెసరాట్లో ఉన్న పవర్ని యూజ్ చేసుకుని డాక్టర్ ఆర్మింగ్ జోలా తోటి వాళ్ళకు కావాల్సిన పవర్ఫుల్ వెపన్స్ని క్రియేట్ చేయించుకుంటూ ఉంటాడు. అదే టైంలో న్యూ డైమెన్షన్ నుంచి అనుకోకుండా నెజ్మా, ఆయిషా అనే వాళ్ళు ఎర్త్కి వచ్చేస్తారు. మళ్ళీ వాళ్ళ డైమెన్షన్కి వెళ్ళడం కోసం టెంపుల్ ఆఫ్ 10 రింగ్స్లోని ఒక బ్యాంగిల్ని కనిపెడతారు. ఆ బ్యాంగిల్ని యూజ్ చేస్తుంటే బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేయడం వల్ల ఇద్దరు విడిపోతారు. డాక్టర్ అబ్రహాం పర్ఫెక్ట్గా సూపర్ సోల్జర్ సీరంని కంప్లీట్ చేసిన దాన్ని తీసుకోగలిగే వర్తీ పర్సన్ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా ఒకరోజు స్టార్క్ ఎక్స్పోలో దేశానికి ఎలా అయినా సేవ చేయాలి అని చెప్పి ఎన్నోసార్లు రిజెక్ట్ అయిన స్టీవ్ కనిపిస్తాడు. స్టీవ్ ధైర్యాన్ని, తెలివిని, పట్టుదలని
తన పరిస్థితిని చూసిన అబ్రహాం ఈ సిరం తీసుకోవడానికి నువ్వే వర్తీ పర్సన్ అని చెప్పి ఈ సిరం నీకు ఇస్తాను కానీ ఈ పవర్ని ఎప్పుడు చెడు పనుల కోసం యూజ్ చేయకు అని మాట తీసుకొని స్టార్క్ హెల్ప్తో బక్కగా ఉన్న స్టీవ్ని బలమైన స్టీవ్గా మార్చేస్తాడు. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుంది. స్టీవ్ చాలా బలంగా మారిపోతాడు. ఇదంతా చూసిన ఒక హైడ్రా ఏజెంట్ డాక్టర్ అబ్రహాంని చంపేసి అదర్ సూపర్ సోల్జర్ సిరమ్స్ని పట్టుకుని పారిపోతాడు. స్టీవ్ వాడిని పట్టుకునే ప్రాసెస్లో ఆ సిరమ్స్ నాశనం అయిపోతాయి. వాడు కూడా చచ్చిపోతాడు. స్టీవ్ చాలా బలంగా మారిన డాక్టర్ లేకపోవడం, స్టీవ్ కెపాసిటీ ఎవరికి తెలియకపోవడం, స్టీవ్ని ఎవరు పట్టించుకోరు. సో స్టీవ్ ఆర్మీ ఫండ్ కోసం నాటకాలు వేస్తూ ఉంటాడు. దేశానికి హెల్ప్ చేసే సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన బక్కీతో పాటు చాలామంది సోల్జర్స్ హైడ్రా వాళ్ళకి దొరికేశారు అని తెలుసుకున్న స్టీవ్ స్టార్క్ పెగ్గీ హెల్ప్తో సింగిల్గా వెళ్ళి అక్కడుండే హైడ్రా మెంబర్స్ని ఉతికి ఆరేసి అందరినీ సేవ్ చేసి తీసుకొస్తాడు. అప్పుడు అందరూ స్టీవ్ని గుర్తించడం మొదలు పెడతారు. అలా స్టీవ్ కెప్టెన్ అమెరికాగా మారతాడు. స్టార్క్ కెప్టెన్ అమెరికాకి వైబ్రేనియంతో క్రియేట్ చేసిన ఒక షీల్డ్ ఇస్తాడు. దాంతో అటాక్ చేయడానికి కెప్టెన్ అమెరికాకి చాలా బాగుంటుంది. అలా కెప్టెన్ అమెరికా తను ఒక టీంని రెడీ చేసుకొని హైడ్రా, రెడ్ స్కల్ క్యాంప్స్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ మధ్యలోనే స్టీవ్ పెగ్గీని లైన్లో పెడతాడు కానీ ఈ వార్ మధ్యలో వాళ్ళు ప్రేమించుకోవడం కుదరదు. మిషన్లో ఆర్మిన్ జోలాని పట్టుకునేటప్పుడు హైడ్రా మెంబర్స్ అటాక్ చేయడం వల్ల బక్కీ ట్రైన్ నుంచి కింద పడిపోతాడు. స్టీవ్ బక్కీ చచ్చిపోయాడు అనుకుంటాడు కానీ బక్కీ ఒక చెయ్యి విరిగిపోయినా ఇంకా బతికే ఉంటాడు. కొంతమంది హైడ్రా సోల్జర్స్ తన్ని పట్టుకెళ్ళిపోతారు. ఇంకా స్టీవ్కి దొరికిన ఆర్మిన్స్ వాళ్ళ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి హైడ్రా ఇంకా రెడ్ స్కల్ మెయిన్ బేస్ ఎక్కడుందో తెలుసుకుంటారు. కెప్టెన్ అమెరికా ఒక ప్లాన్ వేసి హైడ్రా పైన, రెడ్ స్కల్ పైన అటాక్ చేస్తాడు. కెప్టెన్ అమెరికా తన సోల్జర్స్తో హైడ్రా ఆర్మీ మొత్తాన్ని కూడా డిఫీట్ చేస్తాడు. ఇది చూసిన రెడ్ స్కల్ న్యూయార్క్ పైన బాంబ్స్ వేద్దామని చెప్పి ఒక ప్లేన్లో చాలా బాంబ్స్ తోటి టెసరాట్ని పట్టుకుని వెళ్తాడు. ఇగ్గీని డ్యాన్స్కి తీసుకెళ్తా అని ప్రామిస్ చేసి కెప్టెన్ అమెరికా ఆ ప్లేన్ని క్యాచ్ చేస్తాడు. కెప్టెన్ అమెరికా రావడం చూసిన రెడ్ స్కల్ టెసరాట్ని యూజ్ చేస్తాడు. అని టెసరాట్ ఒక పోర్టల్ ఓపెన్ చేసి వార్నియర్ అనే ప్లేస్లోకి టెలిపోర్ట్ చేసి అక్కడున్న సోల్స్టోని ఎవరో ఒకరు దక్కించుకునేదాకా వాళ్ళకి గైడ్ చేయమని చెప్పి ఒక శాపం ఇస్తుంది. స్కల్ పని అయిపోయినా తను పెట్టిన బాంబ్స్ పేలిపోవడానికి రెడీగా ఉంటాయి. ఆ ప్లేన్ న్యూయార్క్ వైపు వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా స్టీవ్ ఆ ప్లేన్ని మంచులో క్రాష్ ల్యాండ్ చేద్దాం అనుకుంటాడు. అలా చేసే ముందు చివరిగా సారీ పికి, ఇప్పుడు కాదు, మనం నెక్స్ట్ వీక్ డ్యాన్స్ చేయడానికి వెళ్దాం, డేట్కి వెళ్దాం, నేను తప్పకుండా వస్తాను అని మాటిచ్చి స్టీవ్ మంచులోకి ఆ ప్లేన్ని క్రాష్ ల్యాండ్ చేస్తాడు. ఆ ప్లేన్ మంచు డీప్లోకి వెళ్ళిపోతుంది. స్టార్క్ స్టీవ్ కోసం చాలా వెతుకుతాడు కానీ తను ఉన్నది హైడ్రా ప్లేన్లోని. ఆ ప్లేన్ని ఎవరు కనిపెట్టకుండా వాళ్ళు తయారు చేయడం వల్ల స్టార్క్ స్టీవ్ని కనిపెట్టలేకపోతాడు. స్టీవ్ ఆ మంచులో గడ్డగట్టేస్తాడు. స్టీవ్కి ఏమీ కాదు కానీ ప్రపంచమంతా స్టీవ్ చనిపోయాడు అనుకుంటుంది. స్టీవ్ ఇంకా బతికే ఉంటాడు. ఇంకా పెగ్గీ కార్టర్, స్టార్క్ ఇంకా చాలామంది కలిసి షీల్డ్ని స్టార్ట్ చేస్తారు. స్టీవ్ పట్టుకున్న ఆర్మింగ్ జోలా కూడా షీల్డ్కే వర్క్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేసి సీక్రెట్గా హైడ్రాకే వర్క్ చేస్తూ ఉంటాడు. హైడ్రా ఏజెంట్స్ పట్టుకున్న బక్కీకి ఒక మెటల్ ఆర్మ్ ఇచ్చి సూపర్ సోల్జర్గా మార్చి కొన్ని వర్డ్స్ చెప్పడం వల్ల తన్ని కంట్రోల్ చేసేలాగా తన్ని బ్రెయిన్ వాష్ చేసి తన్ని డీప్ స్లీప్లో పెట్టి హైడ్రా ఎవరినైనా వేసేయాలనుకున్నప్పుడు తన్ని డీప్ స్లీప్లోంచి లేపి ఆ వర్డ్స్ చెప్పి తనతోటి వాళ్ళని కిల్ చేయిస్తూ ఉంటారు. అలా హైడ్రా మళ్ళీ రైజ్ అవ్వాలనుకుంటుంది కానీ పెగ్గీ కార్టర్ కెప్టెన్ అమెరికా ఫామ్ చేసిన టీంని యూజ్ చేసుకుని మళ్ళీ చాలా మిషన్స్ చేసి హైడ్రాని అల్లల్లాడిస్తుంది. 1947లో తన టైం ట్రావెల్ మిషన్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టీవ్ మళ్ళీ పెగ్గీ దగ్గరికి వచ్చేస్తాడు. తనతో డ్యాన్స్ చేసి తన్ని మ్యారేజ్ చేసుకుంటాడు. తన సూట్ని, సూపర్ హీరో లైఫ్ని పక్కన పెట్టి ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా పెగ్గీతో కలిసి ఉంటాడు. తను తిరిగి వచ్చాడన్న విషయం గవర్నమెంట్కి ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా బతుకుతూ ఉంటారు. అలా స్టీవ్కి, పెగ్గీకి ఒక కొడుకు కూడా పుడతాడు. అని దీని తర్వాతే ఒక ప్రళయం రాబోతుంది. అదే 1947లో ఆయిషా తన డైమెన్షన్కి తిరిగి వెళ్ళలేక ఇండియాలో ఉండిపోయి ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయిని కని హ్యాపీగా బతుకుతుంది. అప్పుడే నజ్మా వచ్చి మన డైమెన్షన్కి వెళ్దామంటే ఆయిషా నో అంటుంది. అదే టైంలో ఇండియాకి ఫ్రీడమ్ రావడం, పాకిస్తాన్కి ఇండియాకి పెద్ద వారే జరుగుతుంది.
అదే టైంలో ఆయిషా పాకిస్తాన్ వెళ్ళిపోయే టైంలో మళ్ళీ నెజ్మా వచ్చి ఎంత అడుగుతున్నా తన డైమెన్షన్‌కి రాను అంటుందని చెప్పి తనని చంపేస్తుంది. ఈ గందరగోళంలో తన కూతురు తప్పిపోతుంది. తన కూతురిని ఎలా అయినా తన ఫాదర్ దగ్గరికి చేర్చాలని చెప్పి తన బ్యాంగిల్ పవర్స్‌ని యూజ్ చేసి ఫ్యూచర్‌లో తన ముని మనవరాలైన కమాలా పండుని సమానం చేస్తుంది. కమాలా పండు తన కూతుర్ని తన ఫాదర్ దగ్గరికి చేర్చి మళ్ళీ ఫ్యూచర్‌కి వెళ్ళిపోతుంది. 1951లో కెప్టెన్ అమెరికా చనిపోవడం వల్ల కెప్టెన్ అమెరికా లాంటి సూపర్ సోల్జర్స్‌ని ఇంకా క్రియేట్ చేయాలని చెప్పి అమెరికా చాలామంది పైన ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తుంది. కానీ ఏది వర్క్ కాదు. సైంటిస్టులు సహనం కోల్పోయి కొంతమంది బ్లాక్ సోల్జర్స్ పైన చాలా దారుణంగా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు. చాలామంది సోల్జర్స్ చనిపోతారు కానీ ఏసయ్య అనే బ్లాక్ సోల్జర్ మాత్రం బతికే ఉంటాడు. తనని చాలా దారుణంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. తను చనిపోయాడని చెప్పి తన గురించి ఎక్కడా కూడా బయటికి రానివ్వరు. అలా పిచ్చి ఎక్స్‌పెరిమెంట్స్ 20 ఇయర్స్ పాటు తన మీద చేస్తూనే ఉంటారు. ఈ రోజుల తర్వాత స్టార్‌కి స్టీవ్ అయితే దొరకడు గానీ టెస్రాట్ దొరుకుతుంది. టెస్రాట్ పైన చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేసిన తర్వాత వాంకో అనే సైంటిస్ట్‌తో కలిసి స్టార్క్ ఆర్క్ రియాక్టర్‌ని క్రియేట్ చేస్తాడు. ఈ వాంకో ఆర్క్ రియాక్టర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్‌ని రష్యన్ వాళ్ళకి డబ్బుల కోసం అమ్ముతా ఉంటాడు. ఇది తెలుసుకున్న స్టార్క్ వాడితో పనిచేయడం మానేసి ఇవన్నీ తీసేస్తాడు. దానివల్ల వాడు స్టార్క్ ఫ్యామిలీ పైన చాలా కోపంగా ఉంటాడు. ఇంకొక వైపు హ్యాంక్ పిమ్ అనే సైంటిస్ట్ పిమ్ పార్టికల్స్ని కనిపెడతాడు. ఈ పిమ్ పార్టికల్స్ని యూజ్ చేసుకుని దేన్నైనా పెద్ద చేయొచ్చు, చిన్నది కూడా చేయొచ్చు. పిమ్ పార్టికల్స్ని యూజ్ చేసుకుని తను కూడా చిన్నగా మారి కొన్ని డివైజెస్తో యాంట్స్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటాడు. అలా యాంట్స్ని బేస్ చేసుకుని ఒక సూట్ ప్రిపేర్ చేసుకొని ఒక సూపర్ హీరోలా మారి షీల్డ్కి చాలా మిషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. 1970లో ఫ్యూచర్ నుంచి టోనీ, స్టీవ్ టెస్రాట్ పిమ్ పార్టికల్స్ కోసం వస్తారు. టోనీ వాళ్ళ నాన్న అయిన హోవర్డ్ స్టార్క్తో మాట్లాడుతూ టెస్రాట్ని తీసుకొస్తే స్టీవ్ పిమ్ పార్టికల్స్ని తీసుకొస్తాడు. వాటితోటి ఫ్యూచర్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఫ్యూచర్ నుంచి కెప్టెన్ అమెరికా వచ్చి టెస్రాట్ని తీసిన ప్లేస్లోనే పెట్టేస్తాడు. స్టీవ్ అంతా నార్మల్ అయిందనుకుంటాడు. టైం లైన్కి ఏమీ కాలేదనుకుంటాడు. కానీ ఇక్కడి నుంచే అంతా మొదలైంది. దానికన్నా ముందు థానోస్ యూనివర్స్లో ఉన్న ప్రతి గ్రహానికి వెళ్ళి ఆ గ్రహంలో ఉన్న సగం జనాభాని చంపేస్తూ ఉంటాడు. దానివల్ల మహా థానోస్ అనే పేరు యూనివర్స్ అంతా మారుమోగిపోతుంది. చాలామంది థానోస్ని ఓడించడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవ్వరూ ఓడించలేకపోతారు. కానీ థానోస్ని ఓడించడానికి భూమి మీద ఒక మనిషి పుట్టాడు. పంతొమ్మిది వందల 71 యాస్గార్డ్లో థోర్ లోకి వేసుకున్న ఒక బెట్లో లోకి ఓడిపోవడం వల్ల దానికి పనిష్మెంట్గా డీబీ కూపర్ అనే నేమ్తో లోకి భూమి మీదకి వచ్చి ఒక ప్లేన్ని హైజాక్ చేసి మళ్ళీ థోర్ హైమ్డాల్ హెల్ప్తో యాస్గార్డ్కి వెళ్ళిపోతాడు. ఇంకా యాస్గార్డ్కి తిరిగి వచ్చిన లోకి థోర్ని కప్పలా మార్చేస్తాడు. 1972 షీల్డ్లో హైడ్రాకి స్పైగా వర్క్ చేస్తున్న ఆర్మింగ్ జోలాకి క్యాన్సర్ వచ్చి కొన్ని రోజుల్లో పోతాడని తెలుస్తుంది. నువ్వు పోయినా సరే తన సేవలు ఇంకా హైడ్రా కావాలని చెప్పి తన బ్రెయిన్ని తన ఆలోచనల్ని ఒక ఏఐ రోబోట్లా మార్చి చచ్చిపోతాడు. అసలైన దేశభక్తుడు అంటే నువ్వేరా. ఇంకొక వైపు విల్సన్ ఫిస్క్ వాళ్ళ నాన్న ఎప్పుడూ తన్ని కొడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మని కూడా హింసిస్తుంటే చూడలేక హ్యామర్తో కొట్టి చంపేస్తాడు. ఫిస్క్ జైలుకి వెళ్ళకూడదు అని వాళ్ళ మదర్ ఆ బాడీని పీసెస్గా కట్ చేసి చెరువులో పడేస్తూ ఉంటారు. ఇగో యూనివర్స్లో ఉన్న ప్రతి ప్లానెట్ని తనలో కలిపేసుకోవడం కోసం ప్రతి ప్లానెట్కి వెళ్ళి అక్కడ ఒక సీడ్ పాతి అక్కడ ఉండే అమ్మాయిలతోటి పిల్లల్ని కంటూ ఉంటాడు. ఆ పిల్లల్ని యాండ్యూతో కిడ్నాప్ చేయించి ఇగో ప్లానెట్కి తీసుకొచ్చి వాళ్ళలో ఇగో పవర్స్ ఉన్నాయేమో అని చెప్పి చూస్తాడు. ఆ పవర్స్ని బయటికి తేవడానికి ట్రై చేస్తాడు. వాళ్ళలో ఆ పవర్స్ కనుక లేకపోతే అక్కడే వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అలా ఒక్కరిలో కూడా పవర్ ఉండదు. ఈసారి యుగో కన్ను భూమి మీద పడుతుంది. 1980లోని స్పేస్ నుంచి హై ఎవల్యూషనరీ అనే పర్సన్ ఎర్త్కి వచ్చి ఎర్త్పై ఉన్న జీవులన్నింటినీ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం పట్టుకెళ్తాడు. అందులో ఒక రకూన్ కూడా ఉంటుంది. 1984లో మోగి అనే సిస్టర్ పెద్ద బాక్సర్ అయిన జేక్ మోర్డాక్ ప్రేమలో పడి మ్యాట్ని కంటుంది. కానీ తను ఒక సిస్టర్ అవ్వడం వల్ల మళ్ళీ చర్చికే వెళ్ళిపోవాల్సి వస్తుంది. హ్యాంక్ పింగ్ సూపర్ హీరోగా యాంట్‌మ్యాన్గా మారి చాలా అడ్వెంచర్స్ చేస్తూ ఉంటాడు. ఈ అడ్వెంచర్స్లో జానెట్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది.
తనకు కూడా వాస్ప్ లాంటి ఒక సూట్ క్రియేట్ చేసి తనకి కూడా యాంట్‌మ్యాన్ పవర్స్‌ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తాడు. అలా 1987లో షీల్డ్‌కి సంబంధించిన ఒక మిషన్‌లో వాస్ప్ తన లిమిట్ కంటే ఇంకా ఓవర్‌గా షింక్ అవ్వడం వల్ల క్వాంటమ్ రీలంలో పడిపోతుంది. క్వాంటమ్ రీలంలోకి వెళ్ళిన జానెట్ అక్కడే బతకడం మొదలుపెడుతుంది. అక్కడ కూడా లైఫ్ ఉంది, టైమ్ ట్రావెల్ ఉంది, మల్టీవర్స్ కూడా ఉంది అని తెలుసుకుంటుంది. ఇక్కడి నుంచే కథ మల్టీవర్స్‌లోకి వెళ్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి యూనివర్స్‌లో ఉన్న క్యాంగ్ వేరియంట్ టోనీ స్టార్క్ క్రియేట్ చేసిన టైమ్ ట్రావెల్ మిషన్‌ని ఇన్‌స్పైర్ అయ్యి మల్టీవర్స్ అనేది ఉంది అని కనిపెడతారు. ప్రతి యూనివర్స్‌లో ఉన్న క్యాంగ్ వేరియంట్స్ కలుసుకుంటూ ఉంటారు. వాళ్ళ టెక్నాలజీని షేర్ చేసుకుంటూ ఉంటారు. క్యాంగ్ వేరియంట్స్‌లో కొంతమంది చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు టైమ్‌ని, టైమ్ లైన్స్‌ని ఆక్రమించాలనుకుంటారు. అలా ఆ టైమ్ లైన్ నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి గ్యాంగ్స్‌లోనే ఒక యుద్ధం జరుగుతుంది. వాళ్ళందరినీ ఇమ్మోర్టస్ అనే గ్యాంగ్ ఆపి ప్రతి గ్యాంగ్‌కి ఒక టైమ్ లైన్ ఇస్తాను, పనిచేస్తాను టైమ్ లైన్స్ అని చెప్తాడు. ఇది నచ్చని వారియర్ గ్యాంగ్ వాళ్ళ పైకి అటాక్‌కి వెళ్తాడు. గ్యాంగ్స్ అంతా కలిసి ఆ గ్యాంగ్‌ని క్వాంటమ్ రీలంలో పడేస్తారు. గ్యాంగ్ డైనస్టీ మొదలైంది అనే టైంలో ఈ హ్యూరిమన్స్ వచ్చి గ్యాంగ్స్ అందరినీ ఆపి టీవీఏని ఫామ్ చేస్తాడు. లైన్‌లో నెక్సస్ ఈవెంట్ క్రియేట్ అవ్వకుండా తనకి నచ్చిందే జరిగేలాగా టైం లైన్‌ని తన చెప్పు చేతల్లో పెట్టుకుంటాడు. అంతా ప్రశాంతంగా ఉందనుకుంటాడు. కానీ ఆ ప్రశాంతత నుంచే ఒక ప్రళయం రాబోతుంది. హ్యాంక్ ఏమైంది? తర్వాత ఏం జరగబోతుంది? డూమ్ ఎలా రాబోతున్నాడు? అవెంజర్స్ ఎలా కలవబోతున్నారు? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చాలా కష్టపడి చేశాను. సో ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది మార్వెల్ ఫ్యాన్స్ ఉంటారు కదా! వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. పార్ట్ 3ని కూడా ఫాస్ట్‌గా చేయడానికి ట్రై చేస్తాను. ఈసారి నిజంగా చేయడానికి ట్రై చేస్తాను. ఎలాగో డూమ్స్‌డే రాబోతుంది కాబట్టి ఈ మార్వెల్ టైమ్ లైన్‌తో పాటు మన ఛానల్ స్టార్టింగ్‌లో మార్వెల్ మూవీస్ బ్రేక్ డౌన్ అని చెప్పి ఒక సిరీస్ చేశాను గుర్తుందా? దాన్ని నేను 'కెప్టెన్ అమెరికా సివిల్ వార్'తో ఆపేశాను రీచ్ రాక. దాన్ని నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోస్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఒక మూవీలో హిడెన్ డీటెయిల్స్‌ని వెతకడం అంటే నాకు చాలా చాలా ఇష్టం. అందువల్లే రీచ్ రాకపోయినా కూడా ఆ వీడియోస్‌ని ఇంక చేద్దాం. డూమ్స్‌డే రాబోతుంది కాబట్టి కొంతమందికైనా అవి యూజ్ అవుతాయని చేద్దామని డిసైడ్ అయ్యాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి చూడండి. అవి మన ఛానల్ స్టార్టింగ్‌లో పెట్టిన వీడియోస్ కాబట్టి నా ఎక్స్‌ప్లనేషన్ కొంచెం డౌన్ అవ్వచ్చేమో కానీ కాంటెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. హైలోనే ఉంటుంది. సో ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. నేను ఈ వీడియో తర్వాత పెట్టబోయే వీడియోని ఒక్కసారి చూడండి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా! చేసెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.